మీ పేరండి? నా పేరు సత్య శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరైతే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకనండి? మీరైతే రెండోసారి ఛాన్స్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు బాగా చేశాడు కాబట్టి. ఓకే, సంక్షేమ పథకాలు ఇప్పుడు మీకేమైనా బాగా అన్ని పథకాలు కానీ వచ్చినాయండి. ఓకే, ఏ పథకాలు అన్ని? అమ్మఒడి, ఓకే రైతు భరోసా ఓకే అన్నీ అందినాయండి. ఆ పథకాలు అన్ని. ఇప్పుడు మరి చాలా మంది ప్రభుత్వం మారుద్దని అంటున్నారు, అసలు ఏంటంటే మీ అభిప్రాయం ఏంటంటే? ఎవరి ఇష్టం వాళ్ళదండి. అంటే జనంలో జగన్ గారి మీద వ్యతిరేకత ఎక్కువ కనబడుతుందండి. వ్యతిరేకత అయితే ఏమీ లేదండి. అంటే ప్రజలు బట్టి ఆ వ్యతిరేకత ఎక్కువ కనబడుతుందని అంటున్నారండి. మీ అదే ఓటర్గా మీ ఒపీనియన్ ఏంటంటే? వ్యతిరేకత అయితే ఏమీ లేదండి. జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు. ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు, అసలు ఏంటంటే ఎన్ని సీట్లు గెలుస్తారు? 175 అయితే రావు కానీ 120, 115 అలా వస్తాయి. ఓకే, మళ్ళీ అయితే మళ్ళీ సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి. సీఎం అయితే మళ్ళీ జగన్ అండి. మరి డెవలప్మెంట్ విషయంలో జీరో అంటున్నారండి, సంక్షేమ పథకాలు మాత్రం 99% అంటారు. డెవలప్మెంట్ అన్నాకే ఆయన చేసింది 5 సంవత్సరాలు ఏం కాదు కదండి. 2 సంవత్సరాలు కరోనా తినేసింది కదండి. 3 సంవత్సరాలు చేశాడు ఆయన. 3 సంవత్సరాలు కూడా పూర్తి కావలేదు. 2 సంవత్సరాలు 9 మాసాలు చేశాడు ఆయన. 2 సంవత్సరాలు 9 మాసాలు ఎంతకన్నా అభివృద్ధి ఏం చేస్తారండి? రోడ్లు ఒకటే చేయలేదు ఆయన, అన్నీ చేశాడు కదండి. విద్య, వైద్యం అన్నీ చేశాడు కదా. నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ చేశాడు, ఆరోగ్యశ్రీ పథకాలు చేశాడు, ఫ్రీగా వైద్యం చేస్తున్నాడు. అంతకన్నా డెవలప్మెంట్ ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తే మాత్రం అంతకన్నా ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? 5 సంవత్సరాలు చేశారు కానీ ఏం చేయలేదు కదా. అంటే మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు అసలు అమరావతి కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ వేపు పూర్తి చేయలేదు, వీటికి కూడా కేంద్రానికి మూవ్ చేయలేదు అని అంటారు. మరి పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు చేశారు, షిప్పింగ్ చేశారు, నాడు నేడులో బాగా స్కూల్ డెవలప్ చేశారు, వాలంటీర్ వ్యవస్థ బాగా చేశాడు. ఇంకంతకన్నా ఏంటంటే అభివృద్ధి? మీకైతే 100% జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. జగన్ గారు 100కి ఎన్ని మార్కులు ఇస్తారండి మీరైతే? 100కి 85 ఇస్తాను. 85 వరకు ఇస్తారు. మరి భీమవరం అయితే మీరైతే ఎవరికో కొంచెం ఇస్తారండి? అనిబాబు గారికి, గ్రంథసీన్ గారికి? గ్రంథసీన్ గారికి అండి. గ్రంథసీన్ గారికి ఎక్కడైతే గ్రంథసీన్ గారు అక్కడైతే జగన్మోహన్ రెడ్డి. అయితే మీ ఇప్పుడు గ్రంథసీన్ గారు గెలిస్తే ఎన్ని ఓట్ల మెజార్టీలో గెలుస్తారనుకున్నారు? 40,000 మెజార్టీ. 40,000 మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా. వన్ సైడ్గా మీ ఓటు అయితే వైసీపీకి.